బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్ కు జర్నలిస్ట్ కృష్ణంరాజును తరలించారు. జీజీహెచ్ లో కృష్ణంరాజుకు వైద్య పరీక్షలను నిర్వహించబోతున్నారు. వైద్య పరీక్షల అనంతరం కూడా మంగళగిరి కోర్టులో హాజరుపరచబోతున్నారు. రాజధాని మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో విశాఖలో కృష్ణంరాజును అరెస్టు చేశారు. ఈ కేసులో మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. అమరావతి వైశ్యల రాజధాని అన్న కమెంట్స్ చేసిన జర్నలిస్ట్ కృష్ణంరాజును ఇవాళ నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్ కు తరలించారు అధికారులు. జీజీహెచ్ లో కృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. వైద్య పరీక్షల అనంతరం కూడా మంగళగిరి కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇక రాజధాని మహిళలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో విశాఖలో కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో మరో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ లో ఉంచారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాహిత్య అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి, ప్రెజెంట్ జీజీహెచ్ లో కృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఆ తర్వాత ఆయనను ఎక్కడికి తీసుకెళ్లబోతున్నారు? మహిళలపైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణంరాజును అయితే కనుక వైజాగ్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు జీజీహెచ్ లో ఇప్పుడు వైద్య పరీక్షల అనంతరం అయితే కనుక ఆయన్ని మంగళగిరి కోర్టులో అయితే కనుక హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును కూడా అరెస్ట్ చేశారు. రిమాండ్ లో ఉన్నారు ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్. అయితే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయి ఉండి కూడా అంటే ఒక వ్యాఖ్యతగా అంటే ఆయన ఎక్కడైనా కూడా డిబేట్ లో మాట్లాడేటప్పుడు మహిళని కించపరుస్తూ మాట్లాడేటువంటి మాటలను కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని మాట్లాడుంటే బాగుండదని చెప్పేసి ఇప్పటికే మహిళా సంఘాలు కూడా బయటకు వచ్చి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన సభైతే తగులుతుందని చెప్పొచ్చు. ఇటు కొమ్మినేని వ్యాఖ్యలకి ఆల్రెడీ కొమ్మినేని అరెస్ట్ చేశారు. అంటే అప్పుడు ఆ డిబేట్ లో అతన్ని ఖండించకపోగా దానికి సంబంధించి కూడా కొంత వ్యంగ్యంగా అయితే కనుక ఆయన రెస్పాండ్ అయిన పరిస్థితుల్లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి అయితే జీజీహెచ్ కి జర్నలిస్ట్ కృష్ణంరాజును అయితే కనుక తరలించిన పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి వైద్య పరీక్షలు అయితే కనుక నిర్వహిస్తారు. వైద్య పరీక్షల అనంతరం ఒక అరగంట సమయంలో అయితే కనుక ఖచ్చితంగా మంగళగిరి కోర్టులో అతన్ని హాజరుపరిచే అవకాశం అయితే కనపడతా ఉంది. దాదాపుగా కూడా ఈ కేసులో అతని మీద 2-3 రోజులుగా అయితే కనుక పోలీసులు అయితే కనుక వెతుకులాట కొనసాగించారని చెప్పొచ్చు. ఇప్పటికీ 2 సెల్ఫీ వీడియోలను అయితే కనుక ఆయన తీసి పంపించిన నేపథ్యంలో అందులో అతను మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి పోలీసులు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అంటే పోలీసులు ఆల్రెడీ అదుపులోకి తీసుకున్న పరిస్థితుల్లో అయితే కనుక ఇప్పటికే రాజధాని మహిళల పైన అయితే కనుక అసభ్యకరంగా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితుల్లో అయితే కనుక ఇటు కృష్ణంరాజును అయితే ఖచ్చితంగా అరెస్ట్ చేశారని చెప్పొచ్చు. అంటే బుధవారం సాయంత్రం అంటే నిన్న సాయంత్రం పూట పోలీసులు అక్కడ విశాఖపట్నంలో అతన్ని ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతన్ని అయితే కనుక తీసుకొచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. నైట్ 12 గంటల తర్వాత ఆ ప్రాంతంలో పోలీసులు నల్లపాడు స్టేషన్ అయితే తీసుకెళ్లారు. స్టేషన్ దగ్గర నుంచి ఇప్పుడు జీజీహెచ్ లో అతనికి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరికొద్ది సేపట్లో మంగళగిరికి అయితే తీసుకెళ్తారు. కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా జడ్జి కూడా అతన్ని పలు ప్రశ్నలు అయితే అడిగే అవకాశం అయితే కనపడతా ఉంది. దాని అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, రిమాండ్ విధిస్తారు ఖచ్చితంగా. అంటే కొమ్మినేనికి ఆల్రెడీ రిమాండ్ విధించారు కాబట్టి మళ్ళీ 14 రోజుల రిమాండ్ కృష్ణంరాజు కూడా విధించే అవకాశం అయితే కనపడుతూ ఉంది. కాబట్టి ఇప్పటికే పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడా కృష్ణంరాజు వైద్య పరీక్షల దగ్గర ఉన్నారు. అక్కడి నుంచి అయితే మరి కాసేపట్లో మంగళగిరికి అయితే తీసుకెళ్లే అవకాశం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.